హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? మీ ముందు ఒక పొడి కనిపిస్తోంది కదా. ఈ పొడి మన రామచంద్రరావు గారు చెప్పారు కదా, నేచర్ లవర్, ప్రకృతి ప్రేమికులు ప్లస్ వైద్యులు, నేచర్ క్యూర్ చేస్తుంటారు ఖమ్మం డిస్ట్రిక్ట్ దగ్గర. సో దాన్ని అలాంటి పొడి అనమాట. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసెలు, పల్లి పల్లి పప్పులు అంటే పల్లి గింజలు. ఓకే. ఆ తర్వాత నేనైతే పుట్నాల పప్పు వేసాను. శనగపప్పులు అని చెప్పారు. నేనైతే పుట్నాలు, గుండు పుట్నాలు ఉంటాయి కదా పొట్టువి, అవి కొద్దిగా పొట్టు తీసేసి వేసానమాట అది. ఆ తర్వాత దీనికి నువ్వులు. ఓకే. సో నేను వీటితో పాటు ఏం చేశానంటే ఈ నువ్వులు, అవిసెలు, పల్లి పప్పులు, పుట్నాల పప్పులు, వీటితో పాటు నేను కొద్దిగా జీలకర్ర, ఓకే, కొన్ని మన ఏంటి ధనియాలు వేసాను, కొన్ని కొన్ని చాలా కొన్ని, ఇంకా చాలా తక్కువ మెంతులు కూడా వేసాను. ఇవన్నీ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి రోస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి, లైట్గా వెరీ లైట్లీ ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు నేను ఏం చేశానంటే, ఇది మనకు రెగ్యులర్ యూజ్ చేసుకునేందుకు పొళ్ళుగా కూడా వాడుకోవచ్చు కదా, దానికోసం అనేసి కొన్ని మిరియాలు, ఆ తర్వాత చాలా తక్కువగా ఎండుమిరపకాయలు, కొద్దిగా మన పచ్చి పసుపు అంటే మనం పచ్చి కొమ్ములతో చేసిన పసుపును వేసానమాట దీంట్లో లైట్గా. సో ఇవన్నీ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, ఒకటి తర్వాత ఒకటి గ్రైండ్ చేసేసి అన్నీ కలిపేసేసి పెట్టుకున్నాను. దీనివల్ల అసలు ఉపయోగాలు ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీంట్లో. మనకి మెయిన్ ప్రోటీన్స్, విటమిన్స్, చాలా విటమిన్స్ మనకి మన శరీరానికి లభిస్తాయండి. మోకాళ్ళలో కరిగిపోయిన గుజ్జు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ఇంకా ఒళ్ళు వాపులు కానీ, ఇలాంటివన్నిటికీ పరిష్కారం వస్తుందండి. రెగ్యులర్ యూజ్లో మనకి ఈ పొడి మనం ఇడ్లీలో తినొచ్చు. ఆ తర్వాత అన్నంతో పాటు చూడండి హ్యాపీగా ఆవు నెయ్యి, మన దేశీ ఆవు నెయ్యి అండి, ఆవు నెయ్యితో తింటే అంటే ఇంకా అసలు ఇంకా తిరగలేదండి. రోజు ఒక స్పూన్ అన్నా ఇది తింటూ ఉంటే చాలా మంచిదండి, మన శరీరానికి ఇంకా ఎలాంటి సమస్య ఉండదు. సో ఇలాంటి బాటిల్లో నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. దీన్ని నేను కావాల్సిస్తే మనకి రెగ్యులర్గా కూరల్లో వేసుకుంటాను. ఒక 2 స్పూన్లు వేసుకుంటే చాలండి. దీంట్లో కారం అన్నీ కలిసి ఉన్నాయి కదా, మిరియాలు, కారము, పసుపు, ఉప్పు కూడా కలిపానండి, ఉప్పు కూడా కలిపాను. ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి మనకి మళ్ళీ కారము ఇవన్నీ పైనుంచి వేయాల్సిన అవసరం ఉండదండి. కూర మనము మొత్తం వేసుకున్నాక నూనెలో లైట్గా నూనె వేసుకొని మనం కూరగాయలు వేసుకున్నాక కొద్దిగా ఉడికినప్పుడు ఈ పొడి వేసేసుకొని కలిపేసేసుకుంటే ఒక 5 నిమిషాల నుంచి తీసేస్తే ఏ కూరలోనైనా చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ పక్కకు పెట్టండి, మెయిన్ ఆరోగ్యంగా ఉంటారు మీరు. ఓకే. మీకు కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ దీంట్లో లభిస్తాయి. రామచంద్రరావు గారికి ధన్యవాదాలు. ఓకే. ఇది మీరు కూడా పాటించండి, అందరూ పాటించండి. హెల్త్ ఈజ్ వెల్త్ అండి. ఈ రోజుల్లో మనకి హెల్త్ మన చేతుల్లో ఉంటేనే, 4 రోజులు ఆరోగ్యంగా ఉంటేనే మంచిదండి. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యము ఏదీ లేదండి. అవును కదా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్.